హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సుడిగాలి సుధీర్ రియల్ లైఫ్ స్టోరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుడిగాలి సుధీర్ జీరో టు హీరో అంటే మెజిషియన్ నుండి సినిమా హీరో అవ్వడం వెనుక ఉన్న కన్నీళ్లు, కష్టాలు, అలాగే చైల్డ్హుడ్ మెమరీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ఈ అన్ని విషయాలను ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సుడిగాలి సుధీర్, ఈయన పూర్తి పేరు సుధీర్ ఆనంద్ బయానా. ఈయన విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో దేవానంద్ బయానా, నాగరాణి బయానా దంపతులకు 1987 మే 19న జన్మించారు. సుధీర్ తల్లి నాగరాణి బయానా గృహిణి. అతని తండ్రి దేవానంద్ బయానా విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేశారు. అదేవిధంగా సుడిగాలి సుధీర్కు తమ్ముడు రోహన్ బయానా, అక్క శ్వేత ఆనంద్ కూడా ఉన్నారు. ఇక సుధీర్ చదువు విషయానికి వస్తే విజయవాడలోని శ్రీ తేలప్రోలు బాపన్నయ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సుధీర్ తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. సుధీర్ తన పాఠశాల సమయంలో డాన్స్, గానం, ఇతర అదనపు పాఠ్యాంశాలలో చాలా ఆసక్తి చూపేవాడు. భరతనాట్యం, జానపద 2 ఏళ్ల పాటు తన పాఠశాలలో మంచి నర్తకి కూడా నేర్చుకున్నాడు. అతను వివిధ స్థానాలలో అనేక పోటీలలో పాల్గొని అనేక బహుమతులను కూడా గెలుచుకున్నాడు. అంతేకాకుండా మంత్రాజలం అతని ఆసక్తి యొక్క మరొక ప్రాంతం. ఇది చిన్నప్పటి నుండి తన మేనమామ చేత మార్గనిర్దేశం చేయబడింది. తర్వాత సుధీర్ ఇంటర్మీడియట్ అభ్యసించడానికి కళాశాలలో చేరాడు. ఇంటర్మీడియట్లో ఎంపీసీను ఎంచుకున్నాడు. అదే సమయంలోనే అతను నటన వృత్తిని కొనసాగించడానికి హైదరాబాద్ వెళ్ళాడు. దానితో చివరి పరీక్షలకు హాజరు కాలేకపోయాడు సుధీర్. 6 సంవత్సరాల తర్వాత అతను ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత సుధీర్ వివిధ ప్రదర్శనలో పని కొనసాగించాడు. సిటీ కేబుల్ విజయవాడలో ప్రసారం చేసిన టాలెంట్ షో కోసం సుధీర్ తన మొదటి టెలివిజన్ ప్రదర్శనలో పాల్గొన్నాడు. తన ఇంటర్మీడియట్ సమయంలో అతను మా టీవీలో ప్రసారమైన స్టార్ హంట్ 1 ఛాన్స్ షోలో కనిపించారు. అతని ప్రతిభను న్యాయమూర్తులు ఎంతో బాగా అభినందించారు. అతను ఫైనల్లో కనిపించడానికి తన ఇంటర్మీడియట్ పరీక్షలను దాటివేశాడు. స్టార్ హంట్ 1 ఛాన్స్ ఫైనలిస్ట్లో సుధీర్ ఒకరు. పరీక్షలు, ప్రదర్శన రెండింటిలోనూ అతను విజయం సాధించకపోవడంతో అతని ప్రయత్నాలు ఫలించలేదు. ఏమీ చేయలేని పరిస్థితిలో విజయవాడకు తిరిగి వచ్చేశాడు సుధీర్. అక్కడ అతను జానపద, క్లాసిక్ నృత్యాలను నేర్పించడం ప్రారంభించాడు. కానీ అకస్మాత్తుగా జరిగిన సంఘటనలో అతని తండ్రి ఒక ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెద్ద కొడుకు కావడంతో కుటుంబ బాధ్యతను స్వీకరించి హైదరాబాదుకు వెళ్లారు సుధీర్. 2006లో అతను రామోజీ ఫిలిం సిటీలో మంత్రికుడిగా పనిచేశారు. ప్రతిరోజు అతను ఏడాది పొడవునా 3 మాయాజాలాలలో చేసేవాడు. అదేవిధంగా డేవిడ్ బ్రెయిన్, క్రిస్ ఏంజిల్ రచనల ద్వారా అతను ఎంతో ప్రేరణ పొందాడు. ఫిల్మ్ సిటీలో 2.5 సంవత్సరాల పని తర్వాత నటన కెరియర్ లక్ష్యాలను సాధించడానికి అతను ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. కానీ ఈ నిర్ణయం ఫలితమివ్వలేదు. ఎటువంటి ఎంపికలు లేనందున అతను హైదరాబాద్లోని అత్యుత్తమ మంత్రికులలో ఒకరైన తన మ్యాజిక్ గురువు ఆలీతో కలిసి పనిచేశారు. ఆ రోజుల్లో ఆదాయం తగ్గిపోయింది. భోజనం కొనటానికి తన దగ్గర డబ్బు లేని పరిస్థితి. కుళాయి నీళ్లు తాగి గడిపారు. చివరికి నెమ్మదిగా పరిస్థితులు మారాయి. అతను మాయాజలాలు, ఆటల పోటీలు నిర్వహించడం ప్రారంభించారు. ఆ తర్వాత సుధీర్ స్థానిక టీవీ కోసం మాయాజలములను వదులుకున్నారు. అక్కడ కెటప్ సీనును, ప్రదీప్ మాచిరాజులను కలిశారు. తర్వాత 2011లో అతని మ్యాజిక్ టాలెంట్ అతనికి మా టీవీలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మ్యాజిక్ మంత్ర, స్వీట్ మ్యాజిక్, అబ్రకదబ్రా షోలు అతని టీవీ కెరియర్లో మొదటి ఈకలు. ఆ తర్వాత నెమ్మదిగా 2013లో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జబర్దస్త్ తెలుగు కమెడీ టెలివిజన్ సిరీస్ ఈటీవీ నెట్వర్క్లో ప్రసారం చేశారు. వేణు నేతృత్వంలోని వేణు అద్భుతాల జట్టు సభ్యుల్లో సుధీర్ ఒకరు.
సుధీర్ మొదటి ఎపిసోడ్ 7 ఫిబ్రవరి 2013న ప్రసారం చేయబడింది. అతని నటన న్యాయమూర్తులు నాగేంద్ర బాబు, రోజా ప్రశంసించారు. ప్రతిసారి సుధీర్ తన అత్యుత్తమ ప్రదర్శనలతో న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. చివరికి అతను తన సొంత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, సన్నీలతో కలిసి సుడిగాలి సుధీర్ అండ్ టీంను ఏర్పాటు చేశారు. అతనికి జబర్దస్త్ స్టేజ్ తెచ్చిపెట్టిన పేరు సుడిగాలి సుధీర్. జట్టు నాయకుడిగా అతని మొదటి స్కిట్ 15 ఆగస్టు 2013న ప్రసారం చేయబడింది. అతని ఖాళీ సమయాలు, భావోద్వేగాలు, సీను వేషధారణ, రాంప్రసాద్ హాస్యభరితమైన మాటల వల్ల అందరూ హాస్యరంగంలో మంచి పేరు పొందారు. సుడిగాలి సుధీర్ అండ్ టీం జట్టు చాలాసార్లు చాలా బహుమతులను గెలుచుకుంది. కానీ సుధీర్ ఒక సమావేశంలో గెటప్ సీను వల్లనే వేణు వండర్స్ టీంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం తనకు లభించిందని తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చాలా గొప్పగా వెల్లడించారు. ఈ వీడియోలో మనం సుధీర్ గురించి చాలా విషయాలనే తెలుసుకున్నాం. తన చైల్డ్హుడ్ నుంచి జబర్దస్త్ వరకు తన లైఫ్లో ఉన్న ఒడిదుడుకులను మనం తెలుసుకున్నాం. కానీ ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ విషయాలను గురించి మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.